ఫ్రెండ్స్, నేనొక ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. నేను గమనించిన 2 వాస్తవాలు ఏంటంటే, శ్రీశైలం హైవే సంబంధించి చాలా విల్లా ప్రాజెక్ట్స్, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ చాలా వచ్చాయి. చాలా మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అయితే ఎస్పెషల్లీ విల్లా ప్రాజెక్ట్స్ సంబంధించి నేను కొన్ని గమనించాను. విల్లా ప్రాజెక్ట్స్‌లో చాలా వరకు కంపెనీస్ కస్టమర్స్‌ని మోసం చేయడం, లేదంటే లో గ్రేడెడ్ కన్‌స్ట్రక్షన్ చేస్తా ఉన్నాయి. అంటే కొన్ని కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ చూస్తే ఈవెన్ వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ కన్నా చాలా పూర్‌గా కన్‌స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. లిటరల్లీ నేను ఒక 4, 5 విల్లా ప్రాజెక్ట్‌లు చూశాను. సో, చాలా వరకు అక్కడ విల్లా ప్రాజెక్ట్స్ అయితే బాగోలేదు. సో, నా సజెషన్ ఏంటంటే, తుక్కుగూడ గాని, లేదంటే ఎన్టీఆర్ శ్రీశైలం హైవేలో ఒకవేళ ఎవరైనా లాంగ్ టర్మ్‌లో రెసిడెన్షియల్ హౌసెస్ గాని, లేదా ఏదైనా విల్లా పర్పోజ్ లేదా ఇలాంటి ప్లాన్స్ ఎవరైనా ఉంటే, నా సజెషన్ ఏంటంటే విల్లాస్ లేదా అపార్ట్మెంట్ల జోలికి వెళ్ళకుండా ల్యాండ్ తీసుకోండి. ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత మీ ఓన్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకోవడానికి, లేదా మీరు మీ గ్రూప్‌తో కలిపి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. ఎందుకంటే, ఆ సర్కిల్‌లో నేను పర్టిక్యులర్‌గా చాలా బిల్డర్ ప్రాజెక్ట్‌లు చూశాను. అక్కడ కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ చాలా పూర్‌గా ఉంది.